నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా థెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం. అలాగే మీ అందరికీ తెలుసు, నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం. నేను ఎలా అయితే ఆదరిస్తారో మన వీడియోస్ చూసే ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలుసుకొని ఆ విధంగా వాటికి సాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సహాయం అంటే ఏమీ లేదండి, ఎక్కడైనా యానిమల్స్ ఫిజికల్ అబ్యూస్కి గురవుతున్నా, మెంటల్గా వాటిని ఎవరైనా టార్చర్ చేస్తున్నా ఫోన్లో రికార్డ్ చేయడం కాకుండా మీరు అడ్డుపడి ఆపే ప్రయత్నం చేయండి. మనకి భూమి మీద బతకడానికి ఎలాంటి హక్కు అయితే ఉందో, ప్రతి మనిషి ఎంత హ్యాపీగా జీవించాలని అనుకుంటామో అలాగే ఈ భూమి మీద ప్రతి జీవి కూడా అర్హులే హ్యాపీగా జీవించడానికి. సో కాబట్టి ఎక్కడైనా ఇలాంటి అబ్యూసెస్ జరుగుతుంటే మాత్రం దయచేసి ఆపండి. అలాగే చాలామంది వాళ్ళకి పర్సనల్గా ఉన్న కోరికలకి గుళ్ళకెళ్ళి దేవతలకి దేవుళ్ళకి మొక్కుతూ ఉంటారు. మాకు ఈ కోరిక నెరవేరితే మేము మేకని బలిస్తాము, కోళ్ళని బలిస్తాము, బర్రెల్ని బలిస్తాము అని చెప్పేసి. మీకున్న స్వార్థపూరితమైన కోరికలకి అసలు మీ కోరికతో సంబంధం లేని జీవుల్ని మీరు బలిస్తానని ఎలా చెప్తారు, అది కూడా వాటి పర్మిషన్ లేకుండా? సో చాలా తప్పు జరుగుతుంది. శంకరాచార్యులు వారు మనకి ఈ బలి ప్లేస్లో అంటే రక్తవర్ణంలో ఉండే కుంకుమ పూజని అమ్మవారికి చేస్తే అమ్మవారు శాంతిస్తారు. అలాగే మన ఏదైనా కోరికను కూడా తీర్చడానికి మనకి అవకాశం ఉంటుందని చెప్పేసి కుంకుమ పూజ అంటే రక్తవర్ణంలో ఉన్న కుంకుమ పూజ మనకు అందించడం జరిగింది. దయచేసి అందరూ కొంచెం ఆలోచించండి, మనం తప్పు చేస్తున్నామా ఏం చేస్తున్నామా అనేది ఒకసారి మీకు మీరు ఆలోచించుకొని పనులు చేస్తూ ఉండండి. బట్ నేచర్ని, యానిమల్స్ని మనం ఎంత కాపాడుకోగలిగితే రాబోయే తరాలకు కావచ్చు, మనకి కావచ్చు, మన లైఫ్లో మనకి ఏదైనా మనం ఈ చేసిన సాయం ఏదైతే ఉంటుందో లైఫ్లో ఎప్పటికీ పోదు. ఏదో ఒక రూపంలో మనకి తిరిగి మళ్ళీ నేచర్ కావచ్చు, మనుషుల రూపంలోనే కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ఏ రూపంలోనైనా సరే సహాయం ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అంటే క్రిస్టల్స్ అంటే ఏంటి, క్రిస్టల్ హీలింగ్ ఎలా చేయొచ్చు, ఇదొక కోర్స్ అనమాట. సో టారో రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కోర్స్ కానివ్వండి, స్విచ్ వర్డ్స్ థెరపీ, అలాగే స్పిరిచువాలిటీలో ఏదన్నా మీకు ఏదైనా నేర్చుకోవాలి ఒక కోర్స్ అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకుని క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే మెడిటేషన్కి సంబంధించిన డౌట్స్ కూడా ఎవరికైనా ఉండుంటే మెడిటేషన్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకున్నా ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. ఈ ప్రెడిక్షన్స్ జూలై 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మీనరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాం. మీనరాశికి సంబంధించి ఎవరైతే గతంలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేశారో, ప్రతి ఒక్కరూ కూడా చాలా మంచి హోప్స్తోనే బిజినెస్ స్టార్ట్ చేస్తారు. కానీ ఆ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీ డబ్బుకి సంబంధించి అంటే మనం ఇన్వెస్ట్ చేసాము కానీ దాని నుంచి ఇంకా రిటర్న్స్ స్టార్ట్ అవ్వలేదు అనుకునే వాళ్ళకి ఈ వీక్లో మంచి లాభాలను చూసే అవకాశం కనిపిస్తుంది. మీ బిజినెస్కి మంచి ఆదరణ అలాగే మంచి ఆకర్షణ కూడా కలుగుతుంది. క్లయింట్ అట్రాక్షన్ పెంచుకోవడంలో కొన్ని ప్రమోషన్స్ కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, ఏదైనా సరే మౌత్ పబ్లిసిటీ కానివ్వండి ఈ వీక్లో చాలా హెల్ప్ అవుతుందని చెప్పచ్చు. అనుకోని విధంగా స్లోగా ఉంది, మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా లేదు బిజినెస్ అనుకునే వాళ్ళకి ఈ వీక్లో చాలా మంచి రిజల్ట్ కనిపించే అవకాశం కనిపిస్తుంది. జనాకర్షణ బాగా పెంచుకోగలుగుతారు బిజినెస్లో. ఓపెన్ ల్యాండ్స్కి సంబంధించి ఎవరైతే ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని అనుకుంటున్నారో, హౌస్ కన్స్ట్రక్షన్స్కి సంబంధించి లేదా ఏదైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి, కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, అలాగే ఏదైనా బిజినెస్లో అంటే ల్యాండ్ రిలేటెడ్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఈ వీక్లో చాలా అనుకూలంగా ఉండబోతుంది. మరీ ముఖ్యంగా ఎవరైనా ప్రాపర్టీ మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఏదైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మంచి ప్రాపర్టీ మీద ఈ వీక్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. అంతేకాకుండా సొంత ఇంటి నిర్మాణానికి సంబంధించి
అలాగే ఏదైనా సరే హౌస్ షిఫ్టింగ్, ఎవరైనా సరే రెంటెడ్ హౌస్‌లో ఉన్న వాళ్ళకి ఓన్ హౌస్‌కి షిఫ్ట్ అయ్యే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని ఇంటీరియర్ డిజైనర్స్‌తో కానివ్వండి, ఇంటీరియర్ డిజైన్ ప్లానింగ్స్‌లో కానివ్వండి, ఇంటికి సంబంధించిన లగ్జరియస్ వస్తువులు కొనటంలో, ఇంటికి సంబంధించి గార్డెనింగ్ విషయాల్లో కానివ్వండి, కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా అవి కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన మీటింగ్స్ కానివ్వండి, డిస్కషన్స్ కానివ్వండి జరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే చాలామందికి రెంట్ హౌసెస్‌లో ఉన్నాము, కొత్త ఓన్ హౌస్ తీసుకోవాలి, లేకపోతే చిన్నింట్లో ఉన్నాము, పెద్దింటికి షిఫ్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, ఆఫీస్ రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి, ఈ వీక్‌లో ఖచ్చితంగా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయగలుగుతారు. వచ్చేది శ్రావణ మాసం కాబట్టి, శ్రావణ మాసంలో ఎలా అయినా సరే ఇంటి గృహప్రవేశం చెయ్యాలి అని చెప్పి, ఇంటికి సంబంధించిన ఇంతకుముందు మనం ముందు చెప్పుకున్న విషయాలన్నిటిని కూడా, ఆ పనులన్నీ కూడా వేగవంతం చెయ్యాలి. రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి, ఇంటీరియర్ డిజైనింగ్స్ కానివ్వండి, వర్క్స్ కానివ్వండి, ఏది పెండింగ్ లేకుండా ఉండడానికి చాలా వేగవంతంగా ఆ పనుల్లో చాలా నిమగ్నమై ఉంటారు ఈ వీక్ అంతా కూడా. అలాగే ఈ వీక్‌లో ఖచ్చితంగా ఒక పవర్‌ఫుల్ అంటే గవర్నమెంట్ సెక్టార్‌లో కానివ్వండి, పబ్లిక్ సెక్టార్‌లో కానివ్వండి, లేదు పోలీస్ శాఖకి సంబంధించిన వాళ్ళు, కొన్ని అథారిటికల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, అంటే సమాజంలో మంచి పేరు కలిగిన వాళ్ళు, పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పరిచయాలు కలిగే అవకాశం కనిపిస్తుంది ఈ వీక్‌లో ఖచ్చితంగా. అలాగే ప్రమోషన్స్‌కి సంబంధించి ఎవరైనా సరే ప్రమోషన్స్‌కి ట్రై చేస్తుంటే గనక, ప్రమోషన్స్‌కి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. సాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ట్రాన్స్‌ఫర్స్ కానివ్వండి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్‌కి సంబంధించి, అలాగే ఎడ్యుకేషన్ వీసాలకి సంబంధించి, అలాగే జాబ్ వీసాలకి సంబంధించి కూడా ఈ వారంలో శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. పర్సనల్ విషయంలో చూసుకుంటే గనక ఆహ్, కొంతమంది మీకిష్టమైన పర్సన్స్ మీద కానివ్వండి, మీ భర్త లేదు మీ భార్య, లేదు మీరు లవ్ రిలేషన్‌షిప్‌లో ఉంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే మిమ్మల్ని సెపరేట్ చేయడానికి మీ మీద కొన్ని ప్రయోగాలు చేయించే అవకాశం కనిపిస్తుంది నెగెటివ్‌గా. అది బ్లాక్ మ్యాజిక్ అనుకోండి, లేకపోతే ఎంతసేపు ఒక రిలేషన్‌షిప్ మీద కొంతమంది ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వెల్ విషర్స్ కావచ్చు, మీరు బాగున్నారనో, లేకపోతే మీరు విడిపోవాలనో చెప్పి కొంతమంది కోరుకుంటున్నారనుకోండి, అది కూడా ఒక నెగెటివ్ ఎనర్జీనే. అది కూడా ఒక బ్లాక్ మ్యాజిక్కే. పర్టిక్యులర్‌గా మనం చేయాల్సిన పని లేదు. కాబట్టి అలాంటి వాళ్ళు మీ చుట్టూ ఉన్నారు. మీరంటే ఓర్చలేనోళ్ళు, మీరంటే మీ ఆనందాన్ని సహించలేనోళ్ళు, భరించలేనోళ్ళు చాలామందుంటారు. దొంగ దెబ్బ తీయాలని, మిమ్మల్ని ఇరికించాలని చెప్పి, అలాగే మీరంటే విడిపోవాలని చెప్పి, మీ కాపురం ఎలా అయినా కూలగొట్టాలని చెప్పేసి, అలాగే మీకున్న కొన్ని మీరెప్పుడైనా నోరు జారి మీకు సంబంధించిన పర్సనల్ విషయాలు ఏదైనా షేర్ చేసుకుంటే గనక, అది 10 మందిలోని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా కూడా వేరే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పర్సనల్ లైఫ్‌లో మిమ్మల్ని విడగొట్టడానికి మీ భర్తని బాగా ఇష్టపడే వాళ్ళు కావచ్చు, మీ భార్యని బాగా ఇష్టపడే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే కొన్ని ప్రయోగాలు మీ మీద ప్రయోగిస్తారు. దానివల్ల మీ ఇద్దరి మధ్యలో మనస్పర్ధలొచ్చి విడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువున్నాయి కాబట్టి, అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. ఎవరు ఎన్ని క్రియేట్ చేసినా మంచి అండర్‌స్టాండింగ్‌తో మీ రిలేషన్‌షిప్‌ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా చిల్డ్రన్స్ విషయంలో అంటే వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్‌లో కావచ్చు, స్పోర్ట్స్‌లో కావచ్చు, టాలెంట్ విషయాల్లో కావచ్చు, ఏదైనా సరే యాస్ ఎ పేరెంట్స్‌గా ఒక ప్రౌడ్ మూమెంట్‌ని ఎంజాయ్ చేయగలుగుతారు పేరెంట్స్‌గా. వాళ్ళ గ్రోత్‌ని చూసి చాలా ఆనందపడతారు. అలాగే మరీ ముఖ్యంగా వాళ్ళ ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళ ఆర్ట్స్‌కి సంబంధించిన విషయాలు, అంటే వాళ్ళకి సంబంధించిన టాలెంట్ విషయాల్లో చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే ఏదైనా క్రియేటివ్‌గా ఒక బిజినెస్‌ని క్రియేటివ్ థాట్స్‌తో ముందుకు తీసుకెళ్ళాలి. మంచి లాభాలు అందుకోవాలని చెప్పేసి చేసే ప్రయత్నాలన్నీ కూడా బాగా కలిసొస్తాయి. బట్ మెంటల్ హెల్త్‌ని కానివ్వండి, ఫిజికల్ హెల్త్‌ని కానివ్వండి బాగా కాపాడుకోండి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇంటెన్షనల్‌గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళుంటారు కాబట్టి అన్ని ప్లేసెస్‌లో జాగ్రత్త వహించండి. థాంక్ యూ సో మచ్.